నమస్కారం అండి. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో చల్లగా మంచి హెల్తీగా మస్క్ మిలన్ జ్యూస్‌ని చూపించబోతున్నానండి. ఇలా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వేసవిలో మంచి రుచిగా ఇలా హోమ్‌మేడ్ డ్రింక్ చేసుకొని తాగాలే కానీ అలసట అనేది తగ్గిపోయి మంచి ఎనర్జిటిక్‌గా అనిపిస్తుంది. డెఫినెట్‌గా ట్రై చేసి చూడండి. కర్బూజా పండు ఫ్లేవర్‌తో అల్టిమేట్ టేస్ట్‌గా ఉంటుంది. ఎంతో హెల్తీగా, సింపుల్‌గా చేసుకునే ఈ జ్యూస్‌ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ నేను ఈ జ్యూస్ చేయడానికి ఒక కర్బూజా పండును ఫుల్‌గా వాడుతున్నాను. ముందుగా కట్ చేసి ఇందులో ఉన్న గింజలను తీసేయండి. ఇలా గింజలు తీసేసాక పల్ప్‌ని ఇలా తీసుకుంటూ ఇంకొక బౌల్‌లోకి తీసుకోండి. ఇలా మనం తీసుకున్న పల్ప్ అంతా ఒక గిన్నెలోకి తీసుకున్నాక, ఇందులో నుండి నేను ఒక 2 టేబుల్ స్పూన్ల పల్ప్‌ని సెపరేట్‌గా పక్కన పెడుతున్నానండి. మిగిలిన ఈ కర్బూజా పండు మొత్తం మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. వీలైనంత వరకు ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్‌లోకి తీసుకోండి. మనం మిగతా ప్రాసెస్ చేసేంత వరకు ఈ జ్యూస్‌ని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే చల్లగా, చక్కగా తయారవుతుంది. ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ సబ్జా గింజల్ని తీసుకొని నీళ్లు వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టామంటే చూడండి ఇలా చక్కగా నాని ఉబ్బిపోతాయి. ఇలా వీటిని కూడా నానబెట్టి రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు మరొక గిన్నెలోకి ఒక పావు కప్పు సగ్గుబియ్యం తీసుకొని కడిగి ఉడికించుకుందాం. ఇక్కడ నేను వెంటనే ఉడికిస్తున్నానండి. మీరు కావాలంటే ఒక గంట సేపు నానబెట్టి ఆ తర్వాతైనా ఉడికించొచ్చు. సగ్గుబియ్యం ఉడికించడానికి ముందుగా కడాయిలోకి ఒక 2 కప్పుల నీళ్లను తీసుకొని బాగా వేడి చేయండి. చూడండి నీళ్లు ఇలా ఎప్పుడైతే వేడవడం స్టార్ట్ అవుతాయో అప్పుడు ఇందులోకి మనం కడిగిన సగ్గుబియ్యం తీసుకొని ఉడికించుకుందాం. మధ్య మధ్యలో కలుపుతూ సగ్గుబియ్యాన్ని మెత్తగా ఉడికించండి. ఇలా ఉడికిస్తున్నప్పుడు మీకేమైనా నీళ్లు తగ్గిపోయినట్టుగా అనిపిస్తే కొంచెం నీళ్లను వేసి బాగా ఉడికించండి. సగ్గుబియ్యం మొత్తానికి బాగా ఉడికాక ఒక అర లీటర్ వరకు పాలను తీసుకోండి. బాగా కలపండి. ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఈ పాలను బాగా వేడి చేయండి. ఒక పక్కన ఈ పాలు వేడవుతూ ఉంటాయి. మరో పక్కన మనం ఇంకొక గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్‌ని తీసుకొని కొంచెం నీళ్లను వేసి కలుపుకుందాం. ఇక్కడ నేను వెనిల్లా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్‌ని వాడుతున్నానండి. మీరు కావాలంటే మీకు నచ్చిన ఫ్లేవర్ అయినా వాడొచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేదనుకోండి, ఈ ప్లేస్‌లో ఆల్టర్‌నేటివ్‌గా కార్న్ ఫ్లోర్‌నైనా లేదా మిల్క్ పౌడర్‌నైనా వాడొచ్చు. ఇలా బాగా కలిపి తీసుకోండి. మరో పక్కన చూడండి పాలు కూడా చక్కగా మరుగుతున్నాయి కదా! ఇప్పుడు ఇందులోకి మనం కలిపిన కస్టర్డ్ పౌడర్‌ని తీసుకుందాం. ఇలా మనం కస్టర్డ్ పౌడర్‌ని తీసుకున్నాక వెంటనే అంతా కలిసేలా కలపాలి. లేదంటే ముద్దలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, ఇలా మనం కస్టర్డ్ పౌడర్‌ని తీసుకునేటప్పుడు మంటను కొంచెం తక్కువగా పెట్టి తీసుకొని బాగా కలపండి. అలాగే ఇదే టైంలో స్వీట్‌కి సరిపడా ఒక 4, 5 టేబుల్ స్పూన్ల చక్కెరను తీసుకొని బాగా మరిగించండి. ఇలా మనం చక్కెర, కస్టర్డ్ పౌడర్‌ని తీసుకున్నాక కలుపుతూ ఒక 3 నిమిషాలు ఉడకబెట్టామంటే మనకు ఈ పాలు అలాగే ఇందులో వేసిన కస్టర్డ్ పౌడర్ అనేవి చక్కగా ఉడుకుతాయి. అలాగే కన్సిస్టెన్సీ కూడా క్రీమీగా ఇలా చిక్కగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నెను పక్కకు తీసుకొని ఇది కొంచెం చల్లారేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చల్లరనివ్వండి. ఒక 10, 15 నిమిషాలయ్యేసరికి మనకు ఈ పాలనేవి కంప్లీట్‌గా చల్లారిపోతాయి. ఇలా కంప్లీట్‌గా చల్లారిపోయాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన మస్క్ మిలన్ జ్యూస్ ఉంది కదా! అందులోకి తీసుకుందాం. అలాగే ఇందులోనే నానబెట్టిన సబ్జా గింజల్ని కూడా తీసుకోండి. మనం మస్క్ మిలన్‌లోని ఒక 2 టేబుల్ స్పూన్ల పలుపును పక్కన పెట్టాం కదా! వాటిని నేను చిన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను. వీటితో పాటే కొన్ని డ్రై నట్స్‌ని కూడా సన్నగా తరిగి తీసుకుంటున్నానండి. ఇప్పుడు అంతా కలిసేలా కలిపామంటే మస్క్ మిలన్ జ్యూస్ తయారైపోయినట్లే. మీరు ఇలా చేశాక వెంటనే అయినా సర్వ్ చేయొచ్చు. లేదా ఇంకాస్త చల్లగా ఉంటే బావుంటుందనుకుంటే ఫ్రిడ్జ్‌లో ఒక గంట, 2 గంటలు పెట్టి ఆ తర్వాతైనా సర్వ్ చేయొచ్చు. సో, ఇలా మనం సింపుల్ వేలో మంచి టేస్టీగా, హెల్తీగా చేసుకోవచ్చు. ఇలా మనం మధ్యాహ్నం భోజనానికి ముందు చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టామంటే భోజనం తర్వాత చల్లగా తాగేయొచ్చు. సో, ఫ్రెండ్స్ ఈరోజు చెప్పుకున్న ఈ హెల్తీ డ్రింక్ మీకు బాగా యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.